దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయం ముందు ఈ చరవాణి యంత్రం ద్వారా దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపడి ఉన్న ఆత్మీయ బిడ్డలందరికీ కూడా బెతెస్దా ప్రార్థన మినిస్ట్రీస్ వారి తరపున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి గత వారం నుంచి నేటి దినం వరకు కూడా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు కనుక రాబోయే వారములో కూడా దేవుని యొక్క కృప కొరకు ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. దయచేసి మోకరించి తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనతో ఈ ఉదయ కాల సమయం ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశాన్ని నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తైన మా దేవ, నిజముగా దేశమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన, నీ యొక్క మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, నిన్ను నమ్మిన బిడ్డలమైన మా ఎడల అనుక్షణము అనుదినము మీద కృప చూపి నేటి దినం వరకు ఈ విధముగా నాయన భూమి మీద మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టి సజీవుడు బట్టి నిన్ను ఆరాధించట కొరకై మా జీవితం నుంచి నీ తరుణమును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో జరగబోతున్న ఈ ఆరాధన అంతట్లకు మీరు తోడుగా ఉండి ఎంతమంది బిడ్డలైతే చరవాణి యంత్రము ద్వారా నాయన వీక్షిస్తూ ఉన్నారో వారందరి కుటుంబాలపై మీ దీవెన ఆశీర్వాదాన్ని నిండుగా మీరు అనుగ్రహించి నీ చిత్తమైతే త్వరితముగా నాయన ఈ భయంకరమైన వైరస్ నుంచి మా దేశము మా దేశ ప్రజలు విడుదల పొందుకున్న కొరకే అనేక మంది భక్తులు ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థించే వారిని కార్యము చేయగలిగిన దేవుడు నీవు గనక నా నామమును ఏది అడిగినో నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక త్వరితముగా గొప్ప విడుదల మీ నామలో అనుగ్రహించి కోల్పోయిన శాంతి, కోల్పోయిన సమాధానము, కోల్పోయిన నెమ్మది మరలా నీ ద్వారా పొందుకొనగల కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుచుకుందాం. మనకందరికీ వచ్చిన పాటే గనక మరి ఎంతోమంది అయితే చరవాణి యంత్రము ద్వారా దేవుని యొక్క మాటల్ని వీక్షిస్తూ ఉన్నారో దయచేసి మాతో పాటు కలిసి పాట పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుచుకుందాం. మన్ను దేవుని స్తుతించదు గనక సజీవులమైన మనమే దేవుడిచ్చిన ఆరోగ్యమును, దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన శక్తిని తన పరిచయ కొరకు మనం ఉపయోగించుకుందాం. మనందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యోర్దాను ఎదురైనా ఎర్ర సామ్రాము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సామ్రాము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము,
రాజై త్వరగా వచ్చుచుండే శరీర రోగమైన అతి ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైన అతి ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచును యేసు గాయములు స్వస్థపరచును రక్తమే రక్షణనిచ్చును రక్తమే రక్షణనిచ్చును హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. మరి అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రార్థనా మందిరాలన్నీ మూతవేయబడి ఉన్నాయి కనుక దేవుని యొక్క మందిరాల్లో మనం అడుగు పెట్టలేకపోయినప్పటికీ దేవుడు మరొక మంచి అవకాశాన్ని మనందరికీ ఇచ్చి ఉన్నాడు కనుక నా ప్రియ క్రైస్తవ సంగమా, మీ అందరూ కూడా కుటుంబంలో కుటుంబ సభ్యులంతా ఏకీభవించి మరి దేశానికి వచ్చిన ఈ భయంకరమైన వైరస్ నుంచి విడుదల పొందుకొనుట కొరకై బాధ్యత కలిగి పార్పు కలిగి సమయాన్ని వ్యర్థముగా పోనీయక దేవుని పాదాల దగ్గర సద్వినియోగం చేసుకుంటూ దేవునిని బ్రతిమలాడుకొనవలసిందిగా ప్రభువు నామం పేరిట మరి ఒక్కసారి మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజముగా దేవుని యొక్క మందిరములో ఆయన నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి నోట నుండి వచ్చే ప్రతి మాటను ఆలకించగలిగిన దేవుడు, ఆలకించిన ప్రతి మాటకు కూడా త్వరితముగా జవాబును ఇవ్వగలిగిన దేవునిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి దేశాన్ని, లోకాన్ని, లోకములో ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోక, భయపడక, దిగులు పడక, కలవరపడక, నిబ్బరము కలిగి ధైర్యముగా మనముందాం. కార్యములు చేయగలిగిన దేవుని వైపే మనము చూస్తూ చేయబోయే కార్యము కొరకు ఓర్పు కలిగి, సహనము కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి దేవుని సంగ మనం ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి సమూయేలు రాసిన గ్రంథములో
హన్నా దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి ప్రార్థించింది. దేని కొరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా తనకున్నటువంటి నిందనించి తను పడుతున్నటువంటి ఆ సూటి పోటీ మాటల చేత హృదయము గాయపరచబడుతూ ఉంది. కాబట్టి దానిని తట్టుకొనలేక షిలోహులో ఉన్న దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళింది, మోకరించింది, హృదయాన్ని కుమ్మరించింది, కన్నీళ్లు కార్చి తన సమస్యని, తన బాధని దేవునికి తెలియచేయగా దేవుడు మరుక్షణములోనే ఆమె యొక్క బాధని సంతోషముగా మార్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయములో ఈ వృత్తాంతమంతా కూడా మనం తెలుసుకొనగలం. కనుక దేవుని దాసునిగా మరి ఆఖరి గడియలు అధికారులు నిర్ణయించిన సమయానికి ఆఖరి దినాలు, ఆఖరి గడియలు గనుక క్రైస్తవులమైన మనము విశ్వాసులుగా ఈ లోకములో జీవన మనుగడ కొనసాగిస్తున్నటువంటి మనం అందరము కూడా యాకోబు వలె పట్టు విడువక, ఇది మనుషునికి అసాధ్యము గాని దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు కనుక ఆయన వైపు మనము చూద్దాం. ఆయన చేయబోయే కార్యమును బట్టి రాబోయే దినాలలో ఇది యెహోవా వలన జరిగిన కార్యమని అనేకులకు మనం సాక్ష్య సమూహాలుగా దేవుని కొరకు మనం నిలవబడతాం. ఎందుకు అంటే మరి నాయకులు వారు చేయవలసిన ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు, డాక్టర్లు వారు చేయవలసిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనుష్యునిగా, సామాన్యునిగా, క్రైస్తవునిగా, విశ్వాసిగా మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని ప్రార్థన. ఎంతగా అయితే మనం ప్రార్థన చేస్తామో అంతగా దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి గత కొన్ని వారాలుగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ చరవాణి యంత్రము ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ ఉన్నారో, ఈ యూట్యూబ్లో ప్రదర్శించబడుతున్న దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా మరి వీక్షించిన దేవుని మాటలు అనేకులకు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభువు నామము పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మనము ఆశీర్వదించబడటమే కాదు గాని, దేవుని మాటల చేత మనము ధైర్యపరచబడటమే కాదు గాని, దేవుని మాటల చేత మనం ఆదరణ పొందుకోవడమే కాదు గాని, ప్రతి ఒక్కరిని దేవుని యొక్క మాటల చేత మనం ఆదరించి, ప్రేమించి, ధైర్యపరచవలసిన వారమైన మరి కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి దేవుని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు త్వరితముగా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతూ ఉన్నా, జాగ్రత్తగా బైబిల్ తెచ్చినటువంటి వారు మీ బైబిల్ గ్రంథములకి తొంగి చూడండి. విశ్వాసమును బట్టి సేరాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెనని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం రాయబడుతా ఉంది. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతే కూడా విశ్వాస వీరులను గురించి రాయబడుతుంది. అనగా ఎంతమంది అయితే దేవుని మాట విని ఆయన మాట యందు విశ్వాసం ఉంచారు, వారు ఉంచిన ఆ గొప్ప విశ్వాసమును బట్టి ఒక్కొక్కరి పేర్లను ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము నుంచి
చివరి వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే ఒక్కొక్కరి పేరు లిఖిత పూర్వకంగా అక్కడ ప్రస్తావించబడుతుంది. వారు కలిగి ఉన్న గొప్ప విశ్వాసం. నేటి దినాలలో విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నారు, కానీ విశ్వాస పరిమాణము తరిగిపోతా ఉంది. ప్రార్థన చేస్తున్నంతసేపు ఏది అయితే దేవునిని నేను అడుగుతూ ఉన్నానో, ఏది అయితే నా దేవునికి నేను మొరపెడుతూ ఉన్నానో, ఏది అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను అడిగినది పొందుకుంటాననే విశ్వాసము ప్రార్థన చేస్తున్నంతసేపు మనము కలిగి ఉంటాము. కానీ ఎప్పుడైతే ఆమేన్ అని మన ప్రార్థన ముగిస్తామో వెంటనే సాతాను వేరొక ప్రేరేపణ తీసుకొని వస్తాడు. ఏమిటంటే, నువ్వు అడిగిందల్లా నీ దేవుడు ఇచ్చేస్తాడా? నువ్వు అడిగిందల్లా నువ్వు దేవుని ద్వారా పొందుకుంటావా? ఇది నీ వల్ల కాదు అని రకరకాలైన తలంపులు సాతాను మనిషిని యొక్క హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఏదైతే విశ్వాసముతో అడుగుతామో తప్పకుండా దానిని పొందుకోవటానికి మన దేవుడు మనకి సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నేటి దినాలలో బహువిరివిగా దేవుని యొక్క నామములో మనము అడగవలసినది ఏమిటి అంటే, దేశము యొక్క క్షేమము కొరకు. నిజముగా భారతదేశమును మనం చూస్తూ ఉన్నాం. అధిక సంపన్నులైన అమెరికా దేశములో ఎన్నో లక్షల మంది ఈ భయంకరమైన వైరస్ చేత ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అమెరికా మాత్రమే కాదు, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇటువంటి ఈ విధముగా మనం చెప్పుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ప్రాంతాలలో ఈ యొక్క వైరస్ దినదినానికి విస్తరిస్తా ఉంది. ఇక ఇది మనుషుల వల్ల అసాధ్యము. ఈ వైరస్ ని అంతము పలకడము, ఈ వైరస్ ని శాశ్వతముగా నిర్మూలము చేయడము మనుషుని వలన కాదు గాని, మనుషుని శక్తి వలన కాదు గాని, మనుషుని యొక్క జ్ఞానం వలన కాదు గాని, ఇది దేవుని వలన మాత్రమే సాధ్యము గనుక దేవుడు మాత్రమే దీనిని చేయ శక్తి కలిగిన దేవుడు గనుక, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మార్చగలిగిన దేవుడు ఆయన మాత్రమే గనుక మనము ఆయన సన్నిధిలోనే కనిపెట్టుకొని ఉండవలసిన వారమైన. ఎంతో మంది భక్తులు ప్రార్థించారు, దేవుడు వారి ప్రార్థనని ఆలకించారు. నేటి దినాన నీవు నేను ఎవరు చేసినా ఆలకించేటువంటి దేవుడు ఆయన మాత్రమే. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్న అబ్రహాముతో భూమిని ఆకాశాన్ని నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము సుమారుగా అనగా ముసలి ప్రాయములో ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాముకి ఏది కూడా కొరత లేదు. మంచి ఆస్తిని కలిగి ఉన్నారు, పశు సంపదని కలిగి ఉన్నారు, వెండి బంగారములు కలిగి ఉన్నారు, పనివారిని కలిగి ఉన్నారు, చక్కని భార్యను కలిగి ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ అబ్రహాము జీవితంలో ఏమీ లేదంటే సంతానము లేదు. అనుకుంటూ ఉన్నారు తనకు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతటిని అనుభవించేది తన దగ్గర ఉన్న దాసి యొక్క కుమారుడు అని ఆలోచనలు చేస్తూ ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సమయములో అబ్రహాము యవ్వన కాలములో లేడు, కానీ ముసలి వయస్సులో ఉన్నాడు. తన భార్య అయిన శారాయి స్త్రీ యొక్క ధర్మము కోల్పోయినది. ఇరువురి శరీరాలు కూడా మృతతుల్యమైపోయినాయి. అటువంటి సమయంలో దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటని అబ్రహాము విన్నాడు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడో
గృహము యొక్క గడప దగ్గర నిలబడి ఉన్న తన యజమానులైన శారా ఆ మాటలు విని ఆమె నవ్వుతా ఉంది. ఇంత వయస్సులో, ఈ వయస్సులో మా ఇరువురి శరీరాలు మృతతుల్యమైపోయి, నాకా స్త్రీ ధర్మం ఆగిపోయింది, నా భర్త ముసలి వయసులో ఉన్నారు, ఈ వయస్సులో మాకు బిడ్డలు కలుగునా అని సందేహించి గడప దగ్గర ఉండి నవ్వుతా ఉంది. కానీ మనము చదువుకున్నటువంటి వచనములో మరొకసారి దాన్ని మీకు చదవాలని ఆశపడుతున్నా. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా నేటి దినాలలో మనుషులు అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మనుషుడు చేసిన వాగ్దానము మనుషుడు మర్చిపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానము చేస్తే ఆయన మరిచిపోయే దేవుడు కానే కాదు. అందుకే నేటి దినాలలో క్రైస్తవులమైన మనము సంవత్సరం అనగా నూతనమైన సంవత్సరము ఆరంభ ఘడియల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఆ వాగ్దానం ఆ సంవత్సరం అంతా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడు ఈ సంవత్సరము నాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము తప్పకుండా నెరవేరుస్తాడనే విశ్వాసముతో మనము ప్రార్థన చేయవలసిన వారమైనాం. ఇక్కడ శారాయి వింది. ఈ మాట ఇచ్చిన దేవుడు ఎటువంటి దేవుడని ఆమె గుర్తించగలిగింది అంటే నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. నీ జీవితంలో కూడా ఎన్నో వాగ్దానములు దేవుని ద్వారా నువ్వు పొందుకొని ఉండవచ్చు. ఒక్కో వాగ్దానము త్వరితముగా నెరవేర్చబడుతుంది, ఒక్కో వాగ్దానము ఆలస్యమైపోతుంది. త్వరితముగా నెరవేర్చబడుతున్న దానిని బట్టి దేవానికి స్తోత్రం అనే వారముగా కాదు, గాని ఆలస్యమవుతున్న వాగ్దానము కొరకు ఓర్పు కలిగి, సహనము కలిగి, దేవుని సన్నిధిలో మనం నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉండవలసిన వారమైన. దేవుడు చేసిన వాగ్దానము మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే ఒకటే కారణము. ఏమిటి అంటే మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా శ్రేష్టమైన దానిని దేవుడు నాకు అనుగ్రహించబోతూ ఉన్నాడనే ఆలోచనతో మనము ముందుకు నడవవలసిన వారమైన. ఇక్కడ శారా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆమె గుర్తించినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాము, కానీ నేటి దినాన మనకు మనముగా వేసుకోవలసిన ప్రశ్న ఏమిటి అంటే ఎంతగా దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నా? నాలో విశ్వాస పరిమాణము అల్పముగా ఉన్నదా లేక అధికముగా ఉన్నదని మనం ప్రశ్న వేసుకుని పరిశీలన చేసుకుని మన జీవితాన్ని ఈ అంచె దినాలలో సరి చేసుకోవలసిన బాధ్యత, భారము ప్రతి ఒక్కరికి దేవుడిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. నిజముగా ఈ వైరస్ చేత కొద్ది దినాలలోనే మనుషులు తన యొక్క ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నారు. మరణానికి వయసుతో సంబంధము లేదు. పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు, నెలల పిల్లలు చనిపోతూ ఉన్నారు, యవన కాలంలో ఉన్నవారు చనిపోతూ ఉన్నారు, ముసలి ప్రాయములో కూడా ఉన్నవారు కూడా చనిపోతూ ఉన్నారు. మరి ఈ మరణాల నుంచి మనుషుడు తప్పించబడాలి అంటే, ఈ మరణముపై మనం విజయాన్ని పొందుకోవాలంటే, ఇందాక మనం స్తుతి ఆరాధనలో పాట పాడుకుని ఉన్నాము కదా, యోర్దాను ఎదురైన ఎర్ర సముద్రము పొంగి పొరినప్పటికీ కూడా భయము లేదు, జయము మనకేనండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు జయశీలులుగా నిలవబెట్టగలిగిన దేవుడు కనుక మరి భయంకరమైన మరణాల నుంచి మనము తప్పించబడాలి అంటే, మరణానికి మన ప్రాణము వశము కాకుండా ఉండాలంటే మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని
నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని మనుషుని యొక్క ప్రాణము మరణము వశము కాకుండా ఉండాలి అంటే, మనుషుని యొక్క జీవితంలో కోల్పోయిన శాంతి సమాధానము పొందుకోవాలంటే, మనుషుని యొక్క కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆలోచన, ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఈ మూడు కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన గొప్ప మాట, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. నేటి దినాలలో మనుష్యుడు దేవుని మాట కంటే వారు చెప్పిన మాటని, వీళ్ళు చెప్పిన మాటని, వాళ్ళ మాట కొరకు వీళ్ళ మాట కొరకు, వాళ్ళ సహాయం కొరకు వీళ్ళ సహాయం కొరకు మనుషులు ఎదురు చూస్తా ఉన్నారు. మరి భయంకరమైన వైరస్ నుంచి విడుదల పొందుకోవాలని, దానికి కావలసిన వ్యాక్సిన్ వారి దేశానికి తెప్పించుకోవాలని అనేకమైన దేశాలు వారు చేయవలసిన ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. కానీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మరి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. దేవుని మాట కంటే మనుషుల మాటనే మనుషుడు లక్ష్య పెడుతూ ఉన్నారు. కానీ ఒక దేవుని యొక్క సేవకునిగా నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా మాట. ఎందుకు మనం దేవుని మాట వినాలి? దేవుని మాట వింటే కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి? దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా సృష్టింపబడిన మొదటి మనుష్యుడైన ఆదాముతో అవ్వతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఆదాము, ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు చెప్పిన మాటని వినినంత కాలము కూడా, దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం ఉంచుకున్నంత కాలము కూడా స్వేచ్ఛగా, స్వతంత్రముగా, ఆనందముగా, ఆహ్లాదభరితముగా వారి జీవితాలు ఏదైనా తోటలో కొనసాగినాయి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మరిచిపోయారో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు అశ్రద్ధ చూపి ఉన్నారో, తినవద్దు అన్న పండుని వారు తినుట ద్వారా దేవుని యొక్క శాపము వారి మీదకు వచ్చింది. అది ఎటువంటిది అంటే, అంతవరకు సంతోషకరమైన, కష్టపడకుండానే, శరీరము చెమట పట్టకుండానే శ్రేష్టమైన ఆహారాన్ని ఏదైనా తోటలో వారు భుజించారు. ఎప్పుడైతే దేవుని మాటకు వారు అశ్రద్ధ చూపారో, తోటలో నుంచి బయటకు వెలివేయబడ్డారు. ఇప్పుడు ఆహారం తినాలంటే కష్టపడవలసి వస్తుంది, భూమిని దున్నవలసి వస్తుంది, శరీరం నుంచి చెమట కాల్చవలసి వస్తుంది. కారణం ఒకటి, దేవుని మాటను వారు అశ్రద్ధ పరిచారు, దేవుని మాటను వారు మరిచిపోయారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నేటి దినాలలో మరి భయంకరమైన పరిస్థితి నుంచి, ఈ యొక్క అలచడుల నుంచి, ఈ కలవరపాటు నుంచి మనము విడుదల పొందుకోవాలంటే దేవుని మాట వినుట కొరకై మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండవలసిన వారమైనాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని. అనగా శ్రద్ధగా వినేవారు ఉన్నారు, అశ్రద్ధగా వినేవారు ఉన్నారు, మాటకు లోబడేవారు ఉన్నారు, మాటను లోబడక అవిధేయత చూపేవారు ఉన్నారు. మాటను వినినటువంటి, మాటకు లోబడినటువంటి నోవాహు కుటుంబము జల ప్రళయము చేత రక్షింపబడి ఉన్నది. మాట విననటువంటి జనాంగము జల ప్రళయములో వారి ప్రాణాలు కోల్పోయినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. నోవాహు 420 సంవత్సరాలు ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. నా ప్రజలారా, ఇదిగో మీ యొక్క నడవడికను బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీ యొక్క మాట తీరును బట్టి, మీరు కలిగి ఉన్న చెడు మనస్సును బట్టి దేవుని యొక్క కోపము రాబోతుంది కనుక ఇకనైనా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు మీరు తిరగండి, పశ్చాత్తాపపడండి. దేవుని యొక్క కోపము మన మీద రగులు కొనకుండా
దేవుని యొక్క కృప మన మీద ఉండుట కొరకై దేవునిని బ్రతిమలాడండి ఈ 420 సంవత్సరాలు నోవాహు చెప్పాడు. కానీ నోవాహు చెప్పిన మాటను ప్రజలు అశ్రద్ధగా తీసుకున్నారు. శ్రద్ధగా విని దేవుని మాటకు లోబడుట ద్వారా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకొనగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి దినాలలో నీ కుటుంబము రక్షింపబడాలంటే నోవాహు వలె దేవుని మాటను శ్రద్ధగా విని ఆ మాటకు మనము లోబడినప్పుడు ఈ యొక్క భయంకరమైన వైరస్ నుంచి, ఈ యొక్క విపత్తు నుంచి మన కుటుంబాన్ని మనము రక్షించుకొని నాశనము చేసుకుని రెండు కూడా దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. రక్షింపబడాలని, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలని ఆశ నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని మాటను శ్రద్ధగా విన్నటువంటి మాటకు లోబడి జీవించు. దేవుని కృప, దేవుని యొక్క కనికరము నిండారులుగా మనందరి కుటుంబం పైన ఆయన కుమ్మరించగలిగిన దేవుడైనాడు. కనుక మొదటిగా మరి విశ్వాసము మనము దేవుని యందు ఉంచుతున్నాము కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు కానీ దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, నేటి దినాలలో అన్యాయము చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మనిషికి న్యాయము జరగట్లా. న్యాయము కోసం మనుషులు ఎక్కడికెక్కడికో పరుగులెడుతూ ఉన్నారు. వీరిని ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనుషులు మనల్ని అన్యాయము చేసిన దేవుడు మనకి అన్యాయము చేసే దేవుడు కాదు, కానీ మన పక్షముగా ఉండి ఆయన న్యాయము చేయగలిగిన దేవుడు. ఎప్పుడు దేవుడు మన పక్షముగా న్యాయము చేస్తాడంటే అన్యాయము చేసిన మనుషుల పట్ల మనము న్యాయము తప్పనిసరిగా చేయవలసిన వారమైన. గత వారం చెప్పినాను కదా, ఒక మనిషి నీ పట్ల తప్పిదము చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, దినానికి 7 మారులు అతనిని క్షమించమన్నారు. అనగా 742 సార్లు క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బిడ్డల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అన్యాయం చేసిన వారి పట్ల అన్యాయం చేయాలని ఆశపడక వారి పక్షంగా మనము న్యాయం చేద్దాం. ఎప్పుడైతే మనము న్యాయము చేస్తామో తర్వాత రాయబడిన మాట, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల. ఒకటి, దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. రెండవది, మన తోటి వ్యక్తి మన పట్ల న్యాయం చేసినప్పటికీ దేవునిని బట్టి మనము వారికి న్యాయాన్ని చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి ఒక్క ఆజ్ఞను మరిచిపోతే పాటించిన 9 ఆజ్ఞలు కూడా పరిగణలోనికి రావని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. కనుక ఈ అంచె దినాలలో దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన మాటకు విధేయత చూపి అనేకులకి మనము న్యాయాన్ని చేస్తూ ఆయన ఆజ్ఞలకి మనము విధేయత చూపినప్పుడు ఆయన కట్టడలని అనుసరించి మనము నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ఆయన సెలవిచ్చి ఉన్నారు. కనుక ఆయన మార్గములో ఆశీర్వాదం ఉన్నది, ఆయన మార్గములో దీవెన ఉన్నది, ఆయన మార్గములో సంతోషం ఉన్నది, ఆయన మార్గములో అలసట అనేది రానియకుండా మనలని ఆయన భుజాలపై వేసుకొని మోసేటువంటి గొప్ప దేవుడు ఆయన మాత్రమే. ఎప్పుడైతే ఈ 4 పనులని మనము తూచా తప్పకుండా మన జీవితంలో మనం నెరవేరుస్తామో దేవుడు
వారితో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుని యొక్క నామానికి స్తోత్రం. హల్లెలూయా. లోకానుసారంగా డాక్టర్లు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలరు. కానీ ఎవరైతే ఆయన ఆజ్ఞలకి, ఎవరైతే ఆయన మాటని శ్రద్ధగా వింటారో, ఎవరైతే న్యాయముగా ఈ లోకంలో నడుచుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క మాటలకి విధేయత చూపుతారో, ఎవరైతే ఆయన కట్టడలని అనుసరించి వారు నడుచుకుంటారో, దేవుడు నీ శరీరములో ఏ రోగము ఉన్నా, నీ శరీరము ఏ బలహీన చేత బాధపడుతూ ఉన్నా సంపూర్ణమైన స్వస్థతని ఆయన అనుగ్రహించగలిగిన దేవుడైనాడు. ఇది మనుషుడు పలికిన మాట కాదు, అధికారులు పలికిన మాట కాదు, ప్రధానులు పలికిన మాట కాదు. కానీ భూమిని ఆకాశాన్ని అనగా నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఈ సృష్టికి రూపకల్పన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పలికిన గొప్ప మాట. కనుక లోకములో చూస్తే చిన్న చిన్న బలహీనతల చేత, చిన్న చిన్న రోగముల చేత మనుష్యుడు మరణానికి గురైపోతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి మరణకరమైన రోగము మన శరీరాలకి దరిదాపులు రానియకుండా ఉండాలి అంటే, భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుష్ని కలిగి మనం జీవించాలి అంటే దేవుని మాటను శ్రద్ధగా విందాం. అన్యాయము, మనుషులు మనల్ని అన్యాయం చేసిన వారి పక్షంగా మనం న్యాయాన్ని చేద్దాం. దేవుని మాటకు విధేయత చూపుదాం. దేవుని కట్టడలో మనం అనుసరిద్దాం. అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని మాట యందు మనము విశ్వాసం ఉంచుదాం. కనుక మొదటిగా మనం చదువుకున్నటువంటి రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని. మొదటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆమె అవిశ్వాసముతో గడప దగ్గర ఉండి నవ్వింది గాని, అవిశ్వాసముతో మృతతుల్యమైన నేను నా యజమానికి బిడ్డలను కని ఇవ్వగలనా? ముసలివాడైన నా యజమాని చేత ఈ వయసులో నేను బిడ్డను కనగలనా అని పరిపరి విధాలుగా ఆలోచన చేసినప్పటికీ తన ఆలోచనలని ప్రక్కన పెట్టి వాగ్దానం చేసినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారని దేవుని యందు ఆమె నిరీక్షణ ఉంచుట ద్వారా తాను వయస్సు గతించిన దయను గర్భము ధరించుటకు శక్తి పొందినట్టండి. హల్లెలూయా. వయస్సు అయిపోయింది, స్త్రీ ధర్మం ఆగిపోయింది, శరీరం ముడతలు పడిపోయినాయి, ముసలి ప్రాయములో ఉంటుంది. అయినప్పటికీ వాగ్దానం చేసినటువంటి దేవుడు మృత తుల్యమైపోయిన ఆమె శరీరములో బలాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు. మృత తుల్యమైన ఆమె శరీరములో దేవుడు తన శక్తి చేత ఆయన నింపి ఉన్నారు. మృత తుల్యమైన ఆమె శరీరములో బలము పుంజుకొనుట కొరకై దేవుడు ఆమెకు సహాయము చేసి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ చరవాణి యంత్రం ముందు కూర్చొని ఈ మాటలు వింటూ ఉన్నారు. నా వలన కాదని, ఇది నాకు అసాధ్యమని నీవు అనుకొనుచున్నావేమో. అది శరీరానుసరమైన ఆలోచన. కానీ దేవుని వైపు చూడు. దేవుడు నీతో చేసిన వాగ్దానాలని ఎత్తి పట్టుకొని దేవుని యొక్క నామములో నువ్వు ప్రార్థన చేయి. శారాయి వలె మృతతుల్యమైపోయిన నీ ఆలోచనని తిరిగి జీవాన్ని ఇచ్చి జీవింపచేయగలిగిన దేవుడై ఉన్నారు. ఇది నా వల్ల కాదు అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో. దేవుని నామములను ప్రార్థించు. దేవుడు నీ పక్షముగా ఉండి అసాధ్యమైన దానిని సాధ్యపరచగలిగిన దేవుడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన గొప్ప మాట, గొప్ప వాగ్దానం ఏమిటి అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులుగా, అధికారులుగా, వైద్యులుగా వారు చేయవలసిన ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. కానీ
ఇది చేయ శక్తి కలిగిన దేవుడు ఆయన మాత్రమే గనుక, ఆయనకు అసాధ్యమని ఏది లేదు గనుక, మృత తుల్యమైపోయిన దేహాన్ని దేవుడు ఏ విధముగా అయితే తన బలము చేత శక్తి చేత నింపి ఉన్నాడు, ఆశలు వదులుకొని కృంగిపోయిన కలవర పెడుతూ ఉన్న మనుషుల జీవితాలలో దేవుడు మరలా శక్తి చేత నింపాలి అంటే, దేవుడు మరలా తన యొక్క సమాధానము చేత దేవుడు ప్రజల హృదయాన్ని నింపాలి అంటే మనము చేయవలసిన పని, వాగ్దానము చేసిన దేవుని వైపు మనం చూద్దాం. దేవుని వైపు చూసేటువంటి నేత్రాలు మనము కలిగి ఉందాం. దీనికి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తి చెరలో నుంచి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు దేవుడు విడిపించాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలని దేవుడు విడిపించి ఉన్నారంటే, వారు ప్రతిరోజు రాత్రి వేళ దేవునికి వారు మొరపెడుతూ ఉన్నారు, ప్రభువా మా ఈ వెట్టి చాకిరి బ్రతుకు నుంచి మమ్మల్ని విడిపించాయ్యా, ఈ ఫరో చేతుల కింద నుంచి మమ్మల్ని, ఈ దాస్యపు బ్రతుకుల నుంచి మాకు విడుదల ఇవ్వు ప్రభువా అని అన్నో దినము వారు మొరపెడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన మొరపెట్టేటువంటి సదవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చారు. మరి బయట లోకాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎవరిని కూడా ఇంటిలో నుంచి బయటకు రావద్దు అని నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు, అనేక మంది మనుషులు హెచ్చరిస్తూ ఉన్నారు, అనేక మంది పోలీసు వారి హెచ్చరికలు మనం వింటూ ఉన్నాం. మరి బయటకు రాలేనటువంటి దినములలో, పరిస్థితులలో మనం ఉన్నాము గనుక, గృహములోనే ఖాళీగా ఉంటూ ఉన్నాము గనుక, వ్యర్థమైన పనులు కాదు కానీ సమయాన్ని వెచ్చించి దేశం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎంతో మంది మరణానికి గురైపోతూ ఉన్నారు. చిన్న చిన్న వయసులోనే ఈ భయంకరమైన వైరస్ చేత చనిపోతూ ఉన్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత, భారము దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. నీవు నేను మాత్రమే కాదు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది పరిశుద్ధులు, ఎంతో మంది దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేస్తున్నారు, దేవా మా దేశాన్ని విడిపించు, ఇక ఈ మరణాన్ని చాలు, ఈ కరువు చాలు, ఈ క్షామము చాలు ప్రభువా అని ఎంతో మంది సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీవు చేసిన, ఒక సామాన్యమైన వ్యక్తి చేసిన ప్రార్థన కూడా ఆయన ఆలకించగలిగిన దేవుడై ఉన్నారు. కనుక దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి, శారాయి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆమె నమ్మింది గనుక, విశ్వసించింది గనుక, మృతతుల్యమైన ఆమె శరీరములో దేవుడు శక్తి చేత నింపి ఉన్నారు. అబ్రహాము వృద్ధాప్య సమయములో వాగ్దాన కుమారుడిని శారాయి అబ్రహాంకి ఇచ్చినది. కనుక దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకోవటమే కాదు కానీ, ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. పట్టు విడువక కన్నీటితో మోకాళ్ళలోని హృదయాన్ని కుమ్మరిద్దాం. హృదయముతో, హృదయ అంతరంగము నుంచి దేవునికి మనం మొరపెడదాం. పై పెదవులతో చేసే ప్రార్థన కాదు గాని, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకమును చేరడు గాని తండ్రి చిత్తమును నెరవేర్చువాడే పరలోకములో చేర్చబడతాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. పై పెదవుల ప్రార్థన కాక, దేశంలో కావలసిన నెమ్మది కొరకు, దేశంలో కావలసిన క్షేమము కొరకు, కోల్పోయిన శాంతి, ఈ సమాధానము, ప్రజలు కోల్పోయిన ఆరోగ్యము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించేవాడంటే కార్యము చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఐగుప్తిలో ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొర దేవుడు ఆలకించాడు. బానిసత్వ బ్రతుకు నుంచి దేవుడు విడిపించాడు. ఈ ప్రజలని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణము చేయడానికి
దేవుడు తన ప్రజలను సిద్ధపరిచాడు. మరి ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కనుక వారిని నడిపించేటువంటి నాయకుడిని మోషేని దేవుడు ఎన్నిక చేసుకొని అన్నాడు. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడిన నాయకుడు. ప్రజలు దేవుని చేత ఐగుప్తు చెరలో నుంచి వెలుపలికి తీసుకుని రాబడ్డారు. వెలుపలికి రాబడిన ఈ ప్రజలు మోషే వైపు చూస్తూ ఉన్నారు. మోషే ఈ ప్రజలకు న్యాయకత్వం వహిస్తూ ఉన్నాడు కాబట్టి నాయకుడిని ప్రజలు వెంబడిస్తా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరమైనా ఈ ప్రజలందరూ మోషే వైపు చూస్తూ ఉన్నారు. కానీ మోషే పిలిచినటువంటి దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు శ్రద్ధతో వింటున్నటువంటి నీ జీవితంలో నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను పిలిచాడు, మనుషులు నిన్ను పిలవలా? మనుషులు ఆకర్షిస్తే నీవు దేవుని వైపు త్రిప్పబడలా? నీ పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి, నీ పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ఆలోచనను బట్టి, నీ పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప సంకల్పాన్ని బట్టి, ఆయన ఆలోచనని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ నెరవేర్పు నీ జీవితంలో క్రియారూపకముగా నువ్వు కనులారా చవి చూడాలంటే పిలిచినటువంటి దేవుని పిలుపుకు నువ్వు లోబడు. పిలిచినటువంటి దేవుని పిలుపుకు నువ్వు లోబడి ఉండు. పిలిచినటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, నిరీక్షణ కలిగి అనుదినము అనుక్షణము దేవుని వైపు చూడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవే ఉండదని పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తా ఉన్నాయి. ఇంతకాలము వారిని వీరిని నీవు ఆశ్రయించావేమో, ఇంతవరకు వారి మాట యందు వీరి మాట యందు నమ్మిక ఉంచావేమో, ఇంతవరకు వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి నీ జీవితంలో నష్టపోయావేమో, అవమాన పాలైపోయాము, నిందల పాలైపోయావేమో. ఇకనైనా పిలిచినటువంటి దేవుని పిలుపు గొప్పదని, పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని, వాగ్దానం చేసిన దేవుడు నా జీవితంలో తప్పకుండా ఏదో ఒక దినమున తన వాగ్దానం నెరవేర్చబోతానని ఆలోచనతో, ఆశతో దేవుని చేయి పట్టుకుని ఉన్నాడు. తప్పకుండా నీ పాదాన్ని త్రిల్లనీయక ఆయన నిన్ను క్షేమకరమైన స్థితిలోనికి నడిపించగలిగిన దేవుడైనాడు. అందుకే రాజైన దావీదు ఒక మాట అంటాడు, 23వ కీర్తన 1వ వచనములో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని భక్తుడైన రాజైన దావీదు అంటూ ఉన్నాడు. పరమ కాపరి, ప్రధాన కాపరి ఆయన గనుక ఆయనను అనుసరించే గొర్రెలుగా మనం ఉందాం. ఆయన మార్గములోంచి తొట్టిల్లిపోక కష్టమైన, సుఖమైన, శ్రమయైన, బాధ అయినా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, ఇబ్బందులైనా ఏదైనా దేవుని చేయి పట్టుకొని మనం నడుద్దాం. బాధ్యత కలిగి దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. ఎడతెగక దేవుని మనము బ్రతిమలాడుకుందాం. హన్నా దేవుని మందిరములోనికి వచ్చింది, ప్రార్థించింది, తనకున్నటువంటి నింద నుంచి విడుదల పొందుకుంది. మృతతుల్యమైన దేహములో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆమె నమ్మిక ఉంచినది శారాయి. మృతతుల్యమైన ఆమె శరీరములోనికి దేవుడు తన బలమును, తన శక్తి చేత నింపినటువంటి దేవుడు కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక సమస్తమును సాధ్యపరచగలిగిన, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుని వైపు చేద్దాం. యాకోబు వలె పట్టు విడవక మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక పల్లవి, ఒక వచనము పాడుకొని ప్రార్థనా పూర్వకముగా
దేవుని సన్నిధానంలో మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఉన్న స్థలములోనే మోకరించి మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి శరీరాంశం నేత్రాలు మనం మూసుకొని మనోనేత్రాలతో మనం దేవుని వైపు చూద్దాం. విన్నటువంటి మాటల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు గడప యొద్ద నిల్చొని దేవుడు చెప్తున్న మాటను వింటున్నటువంటి శారాయి నవ్వుతా ఉంది. దేవుడు ఈ విధముగా జరిగించిన మృతతుల్యమైన నా దేహము, ముసలి ప్రాయములో ఉన్న నా యజమానుడు, స్త్రీ ధర్మము ఆగిపోయిన నాకు నేను మరలా కుమారుని కనగలనా? ఇది అసాధ్యమని పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నటువంటి రీతిగా వాగ్దానము చేసిన దేవుని మాట యందు ఆమె నమ్మిక ఉంచి ఉన్నది. ఈ ఉదయకాల సమయములో నీ జీవితంలో దేవుని ద్వారా ఎన్నో వాగ్దానాలను పొందుకున్నావు. ఒక్కో వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మిగిలిపోయిన వాగ్దాన్ని కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నెరవేర్చబడవలసిన వాగ్దానం నీ జీవితంలో తగిన సమయానికి క్రియారూపకముగా అది రూపుదిద్దుకోవాలంటే నాతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నీ నోటితో నువ్వు పలకగలుగుతూ ఉన్నావా? నీ హృదయంలో దాన్ని విశ్వసిస్తూ ఉన్నావా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆమె ఎంచింది కాబట్టే మృతతుల్యమైన ఆమె శరీరములో దేవుడు తన బలాన్ని తన శక్తి చేత నింపి ఉన్నాడు. మృతతుల్యమైన ఆమె శరీరం నుంచి వాగ్దాన కుమారుడిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. భయంకరమైన రోగము, భయంకరమైన వ్యాధి, భయంకరమైన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయముగా మనం నడుచుకోవాలి. ఆయన మాటకు విధేయత చూపాలి. ఆయన ఆజ్ఞలని, ఆయన కట్టడలని మనము అనుసరించినప్పుడు ఆయన వాగ్దానం చేసిన రీతిగా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అంటూ ఉన్నాను. నీ బలహీనత నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన.
నీకున్న రోగం నుంచి స్వస్థతనివ్వగలిగిన దేవుడు ఆయన. నీ బలహీనతలు చూసి నువ్వు కృంగిపోతూ ఉన్నావా? నీకున్న రోగాన్ని చూసి నువ్వు అదైనా పడుతూ ఉన్నావా? ఇక కొద్ది దినాలే నేను భూమి మీద బ్రతుకుతానేమో అని పరి విధాలుగా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. క్షణములో కార్యము చేయగలిగిన దేవుడు ఆయన. విశ్వాసము కలిగి ఉందాం, దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ఇన్ని కార్యములు చేసిన దేవుడు ఈ కార్యం కూడా నా పక్షముగా చేస్తాడనే ఆలోచనతో మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవా, ఇదిగో నాయన ఉదయ కాల సమయములో నీవు మాకిచ్చిన సమయం ఇదిగో కొద్ది గంటలు ఈ విధముగా నీ పాదముల దగ్గర నీతో సహవాసము చేయడం కొరకై ఈ విధముగా కుటుంబం అంతటిని మీరు కూర్చుండబెట్టిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన నీ మందిరములను అడుగు పెట్టే అవకాశాన్ని మేము కోల్పోయినప్పటికీ ప్రతి కుటుంబము ప్రార్థన మందిరముగా మార్చబడి, ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడి, ప్రతి కుటుంబంలో నిత్యము ప్రార్థన ధూపములైనా నీ సింహాసనం యొద్దకు చేరటానికి మీరు సహాయం ఇచ్చి, ఎంతో మంది భక్తులు ప్రార్థించగా వారి మొరను మీరు ఆలకించిన దేవుడు నాయన. ఆనాడు ఉన్న దేవుడు నేటి దినాన మీరు మా పక్షముగా ఉన్నారు గనుక ఇంకను ఏ విధముగా మొరపెట్టాలి, ఇంకను ఏ విధంగా ప్రార్థించాలో నీ పాదాల దగ్గర మేము నేర్చుకునేటువంటి బిడ్డలుగా ఉండటానికి మీరు సహాయం వచ్చి, నిజమే ప్రభువా, ఒకప్పుడు నీ మాటను విని ఇది సాధ్యమా, ఇది నెరవేర్చబడుతుందా అని రకరకాలుగా ఆలోచన చేసినప్పటికీ నా స్త్రీ ధర్మము ఆగిపోయినటువంటి దానిని, నా యజమానుడు ఆ ముసలి వయసులో ఉన్నాడని పరి విధాలుగా ఆలోచన చేసినప్పటికీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని, నీ వాగ్దానం యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీవు చేసిన వాగ్దానం యందు నమ్మిక ఉంచడం ద్వారా మృత తుల్యమైన ఆమె దేహము ఏ విధముగా అయితే నీ బలము చేత నీ శక్తి చేత నింపబడి ఉన్నదో, ఏ విధముగా అయితే మీరు చేసిన వాగ్దానము క్రియారూపకంగా శారాయి జీవితంలో మీరు నెరవేర్చి ఉన్నారో, అదే రీతిగా నాయన మా జీవితములో నీవు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడేంత వరకు నమ్మకము కలిగి ఉండటానికి మీరు సహాయం ఇచ్చి, అపనమ్మకము మాలోనికి రానేక, అల్ప విశ్వాసం మాలో చోటియక నిండు విశ్వాసము కలిగి ఉండటానికి మీరు సహాయం ఇచ్చి, ప్రార్థించేవారంటే కార్యము చేయగలిగిన దేవుడు నీవు గనుక ఇదిగో నాయన దేశానికి వచ్చిన ఈ విపత్కరమైన ఈ భయంకరమైన వైరస్ చూసి కలవరపడిపోతూ భయాందోళన చెందుతూ రేపటి దినం ఏమవుతుందో అని ఆలోచనలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు గనుక ఇక ఇది మనుషుల వల్ల సాధ్యము కానీ సాధ్యపరచగలిగిన దేవుడు నీవని నీ యందు నమ్మికించి నీ నామములో ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన మీరు ఆలకించి, మీ చిత్తమైతే త్వరితముగా ఆఖరి గడియలలో ఆఖరి దినాల మేము ఉంచి ఉన్నాం అయా. మనుషులు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్న నిర్ణయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ ఉండగా త్వరితముగా నాయన ఈ వైరస్ నుంచి ప్రతి దేశము యేసు నామములో విడుదల పొందుకోవడానికి సహాయం చేయమని, ఇక ఈ క్షామము చాలు నాయన, ఈ మరణము చాలు నాయన, ఈ అసమాధాన పరిస్థితులు చాలు నాయన. మరలా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసి దేశము మీదకి నాయన నీ కృప, నీ కనికరము, నీ దయను ఉంచి కావలసిన శాంతి, కావలసిన సమాధానము, కావలసిన ఆశీర్వాదము మా అందరికి మీ నామములో అనుగ్రహించమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమేచి ప్రభు యేసు రక్తమేచి ప్రభు యేసు నామ సంపూర్ణ విజయము కలుగునుగా, అపవాది క్రియలంతా నాశనము కలుగునుగా.
ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకమైన సహవాసము కూడి ఉన్న బిడ్డలకును, ఈ చరవాణి యంత్రము ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారో నిరంతరము తోడయండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ మా చిన్న విజ్ఞాపము, మరి ఈ యూట్యూబ్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క మాటలను వీక్షిస్తూ ఉన్నారో మీరందరూ కూడా వినిన తదుపరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే తెలియనటువంటి వారికి కూడా బెతెస్దా ప్రేయర్ మినిస్ట్రీస్ అని టైప్ చేస్తే దేవుని మాటలు వినిపించబడుతున్నాయని అనేకులకు మీ నోటితో చెప్పవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము పేరిట మా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి త్వరితముగా అతి కొద్ది దినాల్లోనే ఈ భయంకరమైన వైరస్ నుంచి దేవుడు దేశాన్ని కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.